ఉత్తినే వెళ్ళి కనపడ్డవా చిగుళ్ళన్నీ చింపేస్తాను, కొమ్మలన్నీ కొట్టేస్తాను, ఏదో విరిచేస్తాను, శాకాభంజనం చేసేస్తానంటే హింస కిందే తీసుకుంటుంది శాస్త్రం. కాబట్టి కాయిక హింస, అందుకే ఒక్కటే మాట చెప్పారు, కాయిక హింస చేసేటప్పుడు ఎప్పుడు. అందుకే మన సనాతన ధర్మమునందు గొప్పతనం ఎక్కడుందంటే ప్రశ్న చెప్పి విడిచిపెట్టరు, జవాబు చెప్తారు, పరిష్కారం చెప్తారు. పరిష్కారంలో ఒక మాట చెప్తారు, నీవు అహింస చెయ్యాలి, అహింస యందు నిలబడాలి అనుకుంటే ఒక్కటే రుజువు, మాతృవత్పరదారేషు, ప్రతి స్త్రీ యందు తల్లిని చూస్తే కామం ఎలా విరిగిపోతుందో, పరద్రవ్యాణి లోష్టవత్, లోభము పోవడానికి ప్రతివారి వస్తువు నేను పొందాలన్న కోరిక పోవాలంటే ఇతరుల సొమ్ముని బెడ్డ ముక్కలా చూడ్డం నీకు అలవాటైతే నువ్వు లోభమును అంటే పరుల సొమ్ము నువ్వు కోరుకోవడాన్ని గెలవవచ్చు. అహింసావ్రతం పాటించాలంటే ఒక నియమము చేత నీవు దాన్ని పొందవచ్చు. ఎలాగా అంటే ఆత్మవత్ సర్వభూతేషు, నీలో ఉన్నదేదో అది ఇతర ప్రాణుల యందు చూడడం నీకు అలవాటైతే. నన్ను అలా అంటే ఎవరైనా నేను చాలా బాధపడతానండి నువ్వు అనద్దు. నన్ను అలా చేస్తే అమ్మో నాకు చాలా బాధ కలుగుతుందండి, అలా చెయ్యవద్దు, చూపించవద్దు. అసలు అలా చూపించకూడదు కూడా, తప్పు. ఒక మనిషి నించుని ఉన్నాడు, వెనక నుంచి వచ్చి ఒక గొలుసు వేసి మెడకి చుట్టి లాగేస్తున్నట్టు చూపించారనుకోండి, నేను మీకు యథార్థం చెప్తున్నాను, సున్నిత హృదయం అయితే తల్లడిల్లిపోతుందండి, పీడకలు వస్తుంది. బాబోయ్ అలా వెనక నుంచి గొలుసేసి గభాలను చుట్టి లాగేస్తే ఏమైపోతాం, అసలు వెనకవాడు కనపడ్డు ఈడిచేస్తే ఎలాగా, మెడ విరిగిపోదు అన్న భావన కలిగేటప్పటికీ మీకు ఉద్వేగం కలిగిపోతుంది. చూపించడం కూడా దోషమే, హింసే అది, అవతల వాడిని నానా బాధ పెట్టేయడం అయిపోతుంది. కాబట్టి ఇది నేనైతే అదొక్కటే ప్రశ్న, చట్టంలోకి వస్తోందా పరిశీలించు. నా వేలి గోటి దగ్గర ఎవరైనా గట్టిగా ఇలా గిల్లేసి ఓ చిన్ని ముక్క లాగేస్తే, నేను వేప చిగురు లాగేస్తే అలాగే ఉంటుంది. నాకు అవసరం లేదు ఇప్పుడు ఆ వేప చిగురు, నేను తుంచవద్దు, నేను దాని జోలికి వెళ్ళవద్దు. నన్ను రాయి పెట్టి కొడితే, నిష్కారణంగా ఎక్కడో తిరుగుతున్న ఒక కుక్కని రాయి పెట్టి కొట్టవద్దు. నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో అది దానికి అంతే బాధ కలుగుతుంది. అదొక్కటి ఆలోచిస్తే నీవు చెయ్యలేవు. ఇక అయినా చెయ్యగలిగితే నిన్ను గురువు ఉద్ధరించాలి, పరమేశ్వరుడు ఉద్ధరించాలి. ఇప్పుడు ఆ పైశాచిక మనస్తత్వం పోవాలంటే వాళ్ళిద్దరి వల్లే సాధ్యం. గురువు తన అనునయపూర్వకమైన వాక్కుల చేత మార్చాలి, పరమేశ్వరుడు తన అనుగ్రహం చేత మార్చాలి. కాబట్టి ఎప్పుడైనా సరే అహింసావ్రతాన్ని దోషభూయిష్టం కాకుండా చూసుకోవాలి, జీవితం బాగుండేటట్టు చూడాలి. ఇదొక్కటే పరీక్ష. ఆత్మవత్ సర్వభూతేషు, నీలో ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయే అన్ని భూతముల యందు ఉన్నది. నువ్వు ఏదైనా తింటూ ఉంటే ఓ పక్షి వచ్చి అక్కడ కూర్చుంటుంది, కూర్చుని నీ వంక చూసి కావు 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 అంటుంది. అప్పుడు నువ్వు తింటున్న పదార్థం తినాలని దానికి కోరిక పుట్టింది. నీ ఆకలి ఎటువంటిదో దాని ఆకలి అటువంటిది, నీ తృప్తి ఎటువంటిదో దాని తృప్తి అటువంటిది. కాబట్టి నువ్వు ఇంత జంతిక తినేటప్పుడు 2 జంతిక ముక్కలు దానికి పెట్టగలిగితే నీ తృప్తి ఎటువంటిదో దాని తృప్తి అటువంటిది. ఒకళ్ళు అన్నం తింటున్నప్పుడు నీకు విపరీతమైన ఆకలి వేసి వెళ్ళి ఎవడు కొంచెం ఇంత పెడతారేమిటి, కడుపు దహించుకుపోతోందంటే నిన్నొక్క తోపు తోసి వాళ్ళు తలిపేస్తే నీకెంత బాధ కలుగుతుందో, నువ్వు ఒక కాకిని కొట్టేయడం కూడా అంతే. కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు, నీ యందు ఏ ఆత్మ ఉన్నదో అదే అన్ని భూతముల యందు ఉన్నది. అందుకే ప్రహ్లాదుడి విషయంలో చెప్తారు, తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు అన్నారు పోతన గారు. అదొక్కటే అగ్ని పరీక్ష ప్రహ్లాదుడికి. నా యందు ఏది ఉన్నదో అది సర్వభూతముల యందు ఉన్నది. కాబట్టి నేను దేని చేత బాధపడతానో అది దానికి చెయ్యవద్దు, నేను బాధ పెట్టవద్దు.
ఈ అగ్ని పరీక్షని, ఈ చట్రంలో ఉన్నదాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు అహింసావ్రతమునందు నిలబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు అంతటా పరమేశ్వర దర్శనాన్ని చేస్తున్నావు, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నావు, అంతటా భగవన్మూర్తిని దర్శనం చేస్తున్నావు, అన్ని ప్రాణుల సంతోషం నీ సంతోషంగా భావన చేస్తున్నావు. ఇలా భావన చేసినప్పుడు ఇది బయట దొరకని పువ్వు, అపురూపమైన 8 పువ్వులలో ఒక పువ్వు నీకు దొరికింది. ఈ పువ్వు పూజ చేస్తే తరిగిపోయే పువ్వు కాదు. ప్రతి క్షణం నీకు ఆ పువ్వులు ఇక్కడే ఉన్నాయి, రాసి నువ్వు ఆ పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తూనే ఉండవచ్చు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మొదటి పువ్వు ఏది అంటే ఇదే. అహింసా ప్రథమం పుష్పం. ఎవడైనా ఇలా పూజ చేసేవాడున్నాడా అని చూస్తుంటాట సర్వేశ్వరుడు. ఆ భావన నీ యందు తైలధారగా, అంటే మధ్యలో తెగిపోకుండా ఎప్పుడూ నిరంతరము నీ యందు ఆ ప్రేమ భావన అలా ద్యోతకమై తిరుగుతూ ఉంటే దానికి కాయిక హింస లేని స్థితి. నువ్వు ఇతరులను చెనకలేవు. అయితే మీరు నన్ను అడగచ్చు, ఓ పిచ్చి కుక్క వచ్చింది కొట్టచ్చా అండి? నేను మీతో మనవి చేశా మొట్టమొదటి, ఏ పని చెయ్యడం వల్ల నీవు నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావో, వినా మార్గము లేదో అది చెయ్యడం హింస కాదు. ఒక పాము నీ మీదకి వచ్చేసిందా, ఏమండి అహింస అన్నారు కదండి, కొట్టకూడదు అన్నారు కదండి, సర్వభూతముల యందు ఈశ్వరుణ్ణి చూడమన్నారు కదండి, అందుకని నేను అలా చూస్తూ ఉంటానండి అనకూడదు, తప్పది. అప్పుడు హింస కిందకి రాదు, అహింస కిందకే వస్తుంది. ఓ పొయ్యిలో వండుకుంటే అహింస ఎలా వచ్చిందో, ఇంట్లో తడిబట్ట వేస్తే అహింస ఎలా అయిందో, చీపురు పెట్టి తుడిచినా అహింస ఎలా అయిందో, ఈ 5 యజ్ఞములు చేసి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక విషక్రిమిని చంపినా, ఓ పిచ్చి కుక్కని కొట్టినా అప్పుడు నీకేం దోషం అంటదు. అది పశువు కాబట్టి ఒక్కొక్కసారి దాని శరీరపు దెబ్బ చేతనే అది లొంగుతుంది. మాటకి మనిషి సంస్కరింపబడతాడు, దెబ్బకి పశువు సంస్కరింపబడుతుంది. కొట్టకుండా పశువుని సంస్కరించలేరు మీరు. కాబట్టి అది సంస్కరించడానికి కొట్టారనుకోండి, బాధ పెట్టినా ఒక మాట వల్ల మనిషిని సంస్కరించడం ఎంత గొప్పదో. బాధ పెట్టినా అన్నప్పుడు నా ఉద్దేశం మళ్ళీ మీరు ఇందాక చెప్పిన దానికి భిన్నంగా ఉంది కదా అని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం, మనసులో ఉన్న కాలుష్యమును తొలగించుట. ఆ మనోకాలుష్యమును తొలగించుట కొరకు నువ్వు ఇలా ఉండకూడదని కఠినంగా మాట్లాడవలసి వస్తుంది ఒక్కొక్కసారి. శంకర భగవత్పాదులంతటి వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. అంటే శంకరాచార్యుల వారికి కోపం ఉందనే కాదు, ఒక్కొక్కసారి వ్యవస్థని దిద్దడానికి కోపాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది, కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది. అప్పుడు అది అవతల వారిని బాధ పెట్టడం కాదు, అరే అంత మాట అన్నాడు మనం ఇలా ఉండకూడదనమాట అన్నది నీ జీవితాంతం జ్ఞాపకం ఉండి అటువంటి తప్పు చేయకుండా ఉంటావు. అప్పుడు అటువంటి చెయ్యవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి అలా చేయవలసి ఉంటుంది. గోరు చుట్టూ పుట్టింది, విపరీతమైన షుగర్ ఉంది, దాని విషం పైకి ఎక్కకూడదు. డాక్టర్ గారు ఆ వేలు ముక్క తీసేశారు. ఇప్పుడు డాక్టర్ గారికి వేలు మీద కోపమా నీ మీద కోపమా? ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో ఆయనకి తెలియదు, మరి ఎందుకు తీసేశారు? దుష్టాంగములు ఖండన చేసి శిష్టాంగములను రక్షించాలి, శరీరాన్ని రక్షించడానికి చిన్న వేలు ముక్క తీసేశాడు. ఇప్పుడు డాక్టర్ గారికి హింసాదోషం వస్తుందా అండి అంటే ఏమీ రాదు, ఆయనకి ఆయన హింసయందే ఉన్నాడు. అందుకే సనాతన ధర్మమునందు అహింస అన్న మాటని ధర్మచట్రంలోకి ఇముడుతోందా అన్నది చూడమన్నారు. అది అగ్ని పరీక్ష. ధర్మచట్రంలోకి ఇమిడితే అహింస, ధర్మచట్రంలోకి ఇమడకపోతే హింస. ఈ తారతమ్యమును గుర్తించి ప్రవర్తిస్తే కాయిక హింస లేనివాడు అవుతాడు. దానివల్ల ఏమవుతుందంటే వాడు అపురూప పుష్పంతో భగవదార్చన చేసి ఈశ్వరుని యొక్క ఎనలేని ప్రీతికి కారకుడవుతాడు. బాహ్యమునందు పువ్వులతో పరమేశ్వరుణ్ణి పూజ చేయడం వెనక ఉండేటటువంటి ఆంతర్యం గురించి మాట్లాడుతూ, ఆ పువ్వులు, ఆ పూజా మందిరం, ఆ పూజ చేసేటటువంటి స్థితి 24 గంటలు లేదా జీవితమున్నంత కాలము అదే పనిలో ఉండడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. పూజామందిరంలోనే జీవితం అంతా ఎవరూ వెళ్ళబుచ్చలేరు. పూజామందిరం అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి స్థితి. కానీ
తరువాతి కాలంలో దాని వ్యవస్థ ఎంత విస్మృతిని పొందాలి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ నేను అష్టపుష్ప పూజ వైభవాన్ని నిన్న మీతో ప్రస్తావన చేశా. పరమేశ్వరుడు విశేషమైన ప్రీతి పొందేది దేని చేత అంటే మొట్టమొదటి పుష్పం అహింస అని మనవి చేశాను. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అవి 8 పువ్వులు. అందులో మొట్టమొదటి పువ్వుగా అహింస గురించి ప్రస్తావించాను. అందులో కాయిక హింస, శరీరమును ఖేదపెట్టుట, శరీరమును బాధించుట అన్నదాన్ని మనవి చేస్తూ నిన్న మీతో నేను హింస చెయ్యకుండా ఉండడం గృహస్థుకి ప్రత్యేకించి సాధ్యం కాదు కనుక ఆ చేసినటువంటి హింస పోవడానికి శాస్త్రం వీటిని విధించింది, వాటిని నిర్వర్తించిన వానికి హింసా పాపము వాని ఖాతాలో పడదు అని మనవి చేశాను. ఒకవేళ అవి చెయ్యలేదనుకోండి, బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, వీని యందు ఆ వ్యక్తికి తగినంత మర్యాద లేక, దాని యందు ధృతి లేక ఎన్నడూ ఆచరించినవాడు కాడు. అయితే ఇందులో ఆచరించకపోవడం అనేది 2 కారణాల చేత జరుగుతుంది. ఒకటి, అసలు శాస్త్రం తెలియకపోవడం, విశ్వాసం లేకపోవడం మొదటి కారణం. ఇక రెండవ కారణం, శాస్త్రం మీద విశ్వాసం ఉన్నప్పటికీ ఇది మనం ఇలా చెయ్యాలి అని తెలిసున్నప్పటికీ అలా చెయ్యడానికి కావలసిన విషయంలో దరిద్రుడై ఉండడం. ఒక ఉదాహరణ నేను మీతో మనవి చెయ్యాలి అంటే, మనుష్యయజ్ఞం ఉంది, అతిథి పూజ చెయ్యాలి. అతిథి అని పేరు ఎవరికి అంటే, ఒక తిథి నాడు వచ్చి 2వ తిథికి ఉండనివాడు అని. ద్వాదశి నాడు వస్తే త్రయోదశి నాడు ఉండడు, ఒక్క తిథికే ఉంటాడు. ఆయనకి అతిథి అని పేరు. అతిథి పూజ. అసలు అతిథికి అన్నం పెట్టకుండా అన్నం తినని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నేను మా గోపాలకృష్ణ గారు హైదరాబాద్ ఉపన్యాసాలకు ఎడుతుంటాం ఓ చోటికి. ఆ యజమాని నాతో ఓసారి ఒక మాట చెప్పాడు. మా తండ్రి గారు వారు బ్రతికున్నంతకాలం అతిథికి అన్నం పెట్టకుండా తినేవారు కాదండి, వారికి ఆ నియమం ఉండేది అని. ఆయన చాలా మధ్యతరగతి కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం అది. అయినప్పటికీ ఆయన ప్రతిరోజు భోజనం చేసే ముందు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తన పంక్తిలో కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి తను తినేవారు. ఆయన పెట్టినటువంటి అతిథి పూజ, ఆయన చేసిన అతిథి పూజ ఇవాళ ఏమైందంటే, వాళ్ళ అబ్బాయి ఒక దేవాలయాన్ని నిర్వహణ చేస్తూ ప్రతిరోజు కొన్ని 100 మంది దీనులకు భోజనమంత పలహారం పెడతాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం సుభిక్షమైన భోజనం పెడతాడు. ఎంత మందికి ఆ ఇంట మర్యాద జరుగుతూ ఉంటుందో. ఆయన ఇప్పుడు నాతో ఒకటే మాట అంటాడు, ఈ గొప్పతనం అంతా నాది కాదు గురువుగారు, మా నాన్నగారు ఒకరికి అన్నం పెట్టకుండా తినేవారు కాదు, దాని ఫలితం ఇవాళ నేను ఇలా అనుభవిస్తున్నాను అంటుంటారు. అతిథి పూజ చెయ్యలేక దరిద్రుడు అనుకోండి, తను తినడానికి లేదు, ఇక ఒకరికి పెట్టే అవకాశం ఎక్కడుంది? కానీ శాస్త్రం మీద విశ్వాసం ఉంది. అయ్యో అతిథికి పెట్టాలే, ఎవరికైనా పెట్టాలే మనం అని తాపత్రయం ఉంది. కానీ పెట్టడానికి ఐశ్వర్యం లేదు. అప్పుడు ఏం చెయ్యాలని అడిగింది. నువ్వు అతిథి యజ్ఞము అంటే మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము చెయ్యడానికి దరిద్రుడవైతే దాన్ని బ్రహ్మయజ్ఞంతో పూర్తి చేయమని చెప్పింది. బ్రహ్మయజ్ఞము అంటే నువ్వు ఒక్కడివి తినడానికే ఉంది, రంతిదేవుళ్ళ పెడతానంటే మంచిదే, అలా పోని ఉండలేకపోతే నువ్వు మాత్రమే తినగలవు అంతే. అప్పుడు ఇంకొకసారి రామాయణంలో 2 సర్గలు చదువుకోవడం, బ్రహ్మయజ్ఞం వేదపాఠం చదువుకోవడం. బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే దరిద్రుడైనప్పటికీ మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము చేసిన వాడి కింద లెక్క, దరిద్రం ఉండి చేయలేకపోతే. విశ్వాసము లేక చేయకపోతే, వాడి కర్మ విశ్వాసం లేకపోవడం, వాడు చెయ్యలేదు, వాడు ఏమవుతాడని అడిగారు. అడిగితే కొంచెం కఠినంగా ఉంటుంది. శాస్త్రం ఒక్క మాట చెప్పింది, ఏ మాంసమును తాను తిన్నాడో దాని చేత తన మాంసమును తినిపిస్తారు శరీరం పడిన తర్వాత. ఎందుచేత అంటే కృతజ్ఞుడై జీవించి ఉన్నాడు. మరి హింసా పాపము హింస చేతనే తీసేస్తారు. కాబట్టి తత్మాంసమును, ఏ మాంసమును తిని కృతజ్ఞుడై జీవించాడో ఈ యజ్ఞములు చెయ్యకుండా
దాని చేతనే మళ్ళీ శరీరమునకు సంబంధించిన మాంసమును తినిపిస్తారు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, స్థూల శరీరం ఉండదు కదండి, కాల్చేస్తారు కదా, మళ్ళీ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిక్ష వేయడానికి సూక్ష్మ శరీరానికి కల్పిస్తారు. కాబట్టి కాయిక హింస అన్నదే మంచిది కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మాంసాహారులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మతః మాంసం తినేటటువంటి లక్షణం ఉంటుంది. మరి వాళ్ళకి ఈ దోషం అంతా పడిపోతుందా ఖాతాలో అంటే, మాంసమును తినవద్దు అది దోషభూయిష్టము అని చెప్పడం కష్టం, కానీ దాని యందు ఉండేటటువంటి హింసని దృష్టిలో పెట్టుకుని క్రమంగా దాని నుండి విడివడి శాకాహారమునకు పరిమితం అవ్వడమే ఆదరణీయమైనటువంటి ప్రక్రియ. కానీ మాంసాహారము తినడాన్ని పూర్తిగా విమర్శించవలసినంత అవసరం ఉంటుందా అంటే అలా వైదిక హృదయం కాదు. ఉన్నది ఉన్నట్టే చెప్పవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడు, ఆ క్షత్రియుడు బలహీనుణ్ణి రక్షించడానికి బలవంతుడితో పోరాడాలి. ఒక సైనికుడు ఉన్నాడు, దేశ సరిహద్దుల్లో నిలబడి అతను సైనికులతో పోరాడవలసి ఉంటుంది. అలాగే దేశంలో నేరగ్రస్తమైన జీవితం గడుపుతున్న వాళ్ళని పట్టుకోవలసినటువంటి అవసరం ఉన్న రక్షక భట వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు శరీర దారుఢ్యముతో ఉండవలసి ఉంటుంది. అప్పుడు శరీర దారుఢ్యము కొరకు వారు జన్మతః మాంసమును ఆహారముగా తీసుకోవడానికి అధికారం ఉన్నటువంటి కుటుంబముల యందు జన్మించిన వారైతే అలా తీసుకుంటే దాన్ని పెద్ద దోషం కింద చెప్పడానికి అవకాశం తక్కువ. కానీ జాగ్రత్త మాత్రం ఏమి అంటే, హింస నడుస్తోంది కాబట్టి మిగిలిన పంచయజ్ఞముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పంచయజ్ఞములను పరాకు లేకుండా నిర్వహించగలిగితే దాని వలన ఆ వ్యక్తి ఆ పాపము నుండి విడుదల పొందుతాడు అని వేదం మనకి హామీ ఇస్తోంది. కాదు, నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. అసలు యథార్థమునకు శరీర బలము కూడా దేని వలన సంభవిస్తుంది అంటే, బాగా బలం వచ్చేది శాకాహారం వల్లే. ఒక్కటే ఉదాహరణ, అన్ని ప్రాణులలోకి చాలా ఎత్తు పెరిగేది, తన శరీరమే తనకి బలమైనది, అంత పెద్ద ప్రాణి ఇంకొకటి లేనిది ఏనుగు. ఆ ఏనుగంత శాకాహారి లోకంలో ఇంకోటి లేదు. ఏనుక్కంత బలం ఉందా లేదా శాకాహారంతో? అసలు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, అసలు ఎన్నడూ శాకాహారం ముట్టనటువంటి మాంసాహారం తినేటటువంటి జంతువులన్నీ కూడా శాకాహారం మాత్రమే తినే జంతువుల మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి, సింహం ఏనుగుని తినడాన్ని ఇష్టపడుతుంది, పెద్ద పులి జింకని తినడాన్ని ఇష్టపడుతుంది. ఏది శాకాహారమే తింటుందో దాని మాంసాన్ని కేవలము మాంసాహారమే తినేవి ఇష్టపడతాయి. అంటే శాకాహారము వలన బుద్ధి, బలము, ఆరోగ్యము ఉంటాయి అనడంలో ఏమీ సందేహం అక్కర్లేదు. శాకాహారము వైపుకి తిరిగిపోతే అది ఆదరణీయమే అంది శాస్త్రం. కాబట్టి ఆ విషయాన్ని కాయిక హింస అనేటటువంటి దాని పరిధి యందు గమనించవలసి ఉంటుంది. తరువాతది వాచిక హింస. వాచిక హింస అంటే మాటలతో హింసించుట. హింస కేవలం ఒకళ్ళని కొడితేనో తిడితేనో చెనకితోనో మాత్రమే జరిగేది కాదు. అవతల వారిని మాటలతో పెట్టేటటువంటి కష్టం యథార్థానికి మీరు శరీరంతో చెనకి చేసేటటువంటి హింస కన్నా చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది. ఎందుచేత అంటే, ఒక పద్యంలో ఒక మాట చెప్తారు, కడుపున్ రంపపు కోత కూయునదియే గాయాలు కాకుండినన్. కడుపు మీద ఒక రంపం పెట్టి మత్తుమంది ఇవ్వకుండా అటొకరు ఇటొకరు నిలబడి రంపం పెట్టి కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో, అంతకన్నా ఎక్కువ బాధ దేనివల్ల కలుగుతుంది అంటే, ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి అనకూడని మాట, అనరాని మాట అన్నాడు అనుకోండి, దాని వలన అవతల వారు పడేటటువంటి బాధ ఉన్నదే, ఆ బాధ మీరు చేసిన తపస్సు కూడా మిమ్మల్ని రక్షించకుండా చేస్తుంది.
నేను అన్న ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు చాలా గొప్ప తపస్సు చేసిన వారైనా, మీరు ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళిపోయి కొన్ని సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్రం మధ్యలో నిలబడి తపస్సు చేసిన వారైనా, వేరొకరి మనసు నిష్కారణంగా బాధపడేటట్టు, అంటే అందులో ప్రయోజనం బాధ పెట్టడమే. ఒక్కొక్కసారి మాట యందు కాఠిన్యం అవసరమవుతుంది. తండ్రి ఉంటాడు, ఇలా చూపించి మాట్లాడతాడు, నిన్ను తీసుకెళ్లి హాస్టల్లో పెట్టేస్తాను ఏమనుకుంటున్నావో, ఇంకింటికి తీసుకురాని నిన్నంటాడు. కొడుకు బెంగ పెట్టుకుంటాడు, బాధపడతాడు. అంటే ఇప్పుడు తండ్రికి హింసాదోషం వస్తుందా అంటే రాదు. కారణం ఏమంటే ఆయన ఉద్దేశ్యం మనసుని బాధ పెట్టడం కాదు, సంస్కరించడం. సంస్కరించడం కోసం తండ్రి అలా మాట్లాడతాడు, గురువు అలా మాట్లాడతాడు. ఒక్కొక్కచో అవసరమైతే గురువు కఠినంగా మాట్లాడవలసి వస్తుంది వ్యవస్థని దిద్దడానికి. అప్పుడు దోషం ఉంటుందా అంటే వాళ్ళ మనసు కూడా వ్యగ్రతని పొంది ఉందనుకోండి, అప్పుడు దోషం వస్తుంది. మనసులో వ్యగ్రత లేదు, మనసు అలాగే ఉంది. కోపాన్ని సాధనంగా తీసుకున్నాడు. దేనికి? కేవలం వ్యవస్థని దిద్దడానికి. అయ్య బాబోయ్, ఆయనకి కోపం వచ్చిందండి అంటే ఇంక అందరూ ఆ పని మానేస్తారు. అందుకని కోపాన్ని సాధనంగా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనకి వాక్పారుష్య దోషం అంటదు. ఆయన కఠినంగా మాట్లాడారండి అనడానికే ఉండదు. ఎందుచేతంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మహారాజు అగ్నిహోత్రంలో చిక్కుకుపోయాడు. అంతఃపురంలో అగ్నిహోత్రం అంటుకుంది, అందులో ఉండిపోయాడు. మహారాజు ఎప్పుడైనా వస్తుంటే ఆయన పక్కన నిలబడి వంది మాగది మొదలైన వారు స్తోత్రం చేస్తుంటే మంగళధ్వని వినపడుతుండగా మహారాజు బయటికి రావాలి. అంతఃపురంలో రాజుగారు ఉన్నటువంటి గదిని అగ్నికీలలు చుట్టి ఉండగా మహారాజుని బయటికి తీసుకురావడానికి వందిని మాగదిని పిలుస్తాను, మంగళవాయిద్యాల్ని పిలుస్తాను, పల్లకీలో కూర్చోబెట్టి తీసుకొస్తానని ఎవరైనా అనుకుంటే అలా అనుకున్నవాడు మూర్ఖుడు. అవసరమైతే రాజు 2 కాళ్ళు పట్టి ఈడ్చి బయటికి తీసుకొచ్చేయాలి. ముందు రాజుని రక్షించడం ప్రయోజనం. ఇప్పుడు అలా బయటికి ఈడ్చుకొచ్చినటువంటి సేవకుడికి శిక్ష వేస్తాడా మహారాజు? అగ్నిహోత్రం నుంచి తనని రక్షించాడు కాబట్టి మెడలో హారం తీసి బహూకరిస్తాడా? బహూకరణ చేస్తాడు. ఎందుకని అంటే అక్కడ మర్యాద కాదు అవసరం, పరిస్థితి నుంచి గట్టెక్కించడం అవసరం. కొన్ని సందర్భాలలో అలా మర్యాదగా మాట్లాడి వ్యవస్థని చక్కదిద్దడం అన్నది సాధ్యం కాదు. ఒక్కొక్కసారి కోపాన్ని అభినయించవలసి ఉంటుంది, కొంచెం కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది. ఆ మాట్లాడేటప్పుడు అవతల వారి మనసు మాత్రం రజోగుణానికి తమోగుణానికి వ్యగ్రతకి వశమై లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నటన. ఆయన చాలా కోపం వచ్చేసిన వాళ్ళే ఉంటాడు, కాసేపు అలా ఉంటాడు, ఉండి చాలా గట్టిగా మాట్లాడతాడు, ఆవేశంగా మాట్లాడతాడు, ఇలా చూపిస్తాడు. వెంటనే అందరూ వ్యవస్థని దిద్దుకుంటారు. అమ్మో ఇలా ఉండకూడదు, ఆయనకి కోపం వచ్చింది, మనం ఇలా బ్రతకూడదు అని వెంటనే జాగ్రత్త పడతారు. అలా జాగ్రత్త పడేటట్టుగా ప్రవర్తించి వ్యవస్థనంతటినీ చక్కదిద్దడం కోసమని ఆయన చేసేటటువంటి ప్రయత్నంలో అలా మాట్లాడాడు తప్ప నిజంగా ఆయన మనసు వ్యగ్రతకి వశమై ఆయన అలా మాట్లాడలేదు. అదిగో అలా మాట్లాడినటువంటి మాటకి వాక్పారుష్య దోషం అంటదు. అందుకే తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ పెద్దలు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మన యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడినవి కనుక వారు కఠినంగా మాట్లాడారండి ఇప్పుడు వారికి హింసాదోషం వస్తుందా అని అడగకూడదు. హింసాదోషం ఎప్పుడు వస్తుందంటే నేను మాట్లాడిన మాట వల్ల వాడు బాధపడాలని నేను సంకల్పం చేసుకుని మాట్లాడాను అనుకోండి, అప్పుడు దోషం వస్తుంది. ఆ మాట వలన కలిగేటటువంటి బాధ ఎంత ఉంటుందన్నారంటే శరీరమును బాధించడం వల్ల కలిగేటటువంటి బాధ కన్నా ఆ మాట వలన కలిగేటటువంటి బాధే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే హింసయందు అగ్రస్థానం దేనిది అంటే నిజానికి కాయిక హింసది కాదు. ఎక్కువ హింస దేని వల్ల జరుగుతుంది అంటే వాక్కు వల్ల జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఎక్కడ అంటే ఈ హింస 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు చెయ్యలేవు. వాటికి సమర్థత లేదు. ఎందుకంటే ఒకటే కారణం, వాటికి వాక్కు లేదు, అవి మాట్లాడలేవు, అవి అరుస్తాయంతే తప్ప వాటికి మాట్లాడడం రాదు. మాట్లాడి బాధ పెట్టగలిగిన, మాట్లాడి అనునయించగలిగిన మనుష్యుడు ఒక్కడే.
పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప వరం మాట ఎవరికి అంటే ఒక్క మనుష్య జాతికి ఇచ్చాడు. ఆ మాట ఒక్కటి చాలు నువ్వు మహోపకారం చేయొచ్చు. ఆ మాట ఒక్కటి చాలు నీ మృత్యువుని నువ్వు కొని తెచ్చుకోవచ్చు. మాట ఒక్కటి చాలు జన్మ జన్మాంతరముల యందు నువ్వు బాధపడడానికి కావలసినంత పాపం మూట కట్టుకోవచ్చు. ఒక్క మాట చాలు నువ్వు చేసిన ఎంత తపస్సు నిన్ను రక్షించలేనంత ప్రమాదకరమైన స్థితిలోకి నువ్వు జారిపోవచ్చు. అందుకే అన్నిటికన్నా అత్యంత జాగ్రత్తగా వాడవలసినది ఏది అంటే మాట ఒక్కటే. ఎందుకో తెలుసా? ఒక సైనికుడు ఒక శతఘ్ని పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, అతనిని శత్రు సైన్యంలో ఉన్నవాడు కాల్చే లోపల ఒక శతఘ్నితో అతను కొన్ని వందల మందినే ఇబ్బంది పెట్టగలడు, కొన్ని వందల మందిని చంపగలడు. కానీ ఒక వాక్కు భూకంపం లాంటి ప్రకంపన తీసుకొస్తుంది, సునామీలు తీసుకొస్తుంది. ఎందుకంటే భూకంపం వస్తే బయట తెలుస్తుంది. సముద్రాంతర్గతమైనటువంటి భూమి కదిలిపోయిందనుకోండి, సముద్రమే లేచి ఊళ్ళ మీద పడిపోతుంది. మనసు లోపల ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి మనసుల యందు అపారమైన భావోద్వేగము కలిగి ఇక వాళ్ళని నియంత్రించడం సాధ్యం కాని రీతిలో మాట్లాడారనుకోండి, ఆ తరువాత మాట్లాడిన వాడు కూడా ఇక ఆపలేడు. ఈ కట్టలు తెంచుకు పడిపోతారంతే. అప్పుడే వస్తాయి విప్లవాలు, అప్పుడే వస్తుంది అరాచకం, అప్పుడే వస్తుంది సర్వం నాశనం అయిపోవడం అన్నది. శాశ్వతంగా గోడలు మనుష్యుల మధ్య నిలబడిపోతాయి. మాట అంత ప్రమాదకరం. ఒక్క మాట అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి తిప్పేస్తుంది. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్నికి దాహకత్వం ఎలా ఉందో కాల్చగలిగిన గుణం, అలా వాక్కుకి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి గుణం ఉంటుంది. వాక్కు అవతల వారి యొక్క భావజాలమును నిర్మాణం చేస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.